హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఒక సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ చూద్దామండి. ముందుగా బ్రెడ్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుందాం. ఒక బిగ్ సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అందులో యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. అలాగే 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు అందులో యాడ్ చేసుకుందాం. ఇందులో మనం గ్రాడ్యువల్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మన చపాతీ పిండిలాగా ఒక ముద్దగా కలిపి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి మరీ లూజ్గా ఉండకూడదండి, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. మనం కలుపుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి. మనకి ఇట్లా బాల్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ బాల్స్ మనం ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ సింపుల్ బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది. దీన్ని టమాటో సాస్తో తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మంచి స్నాక్ రెసిపీ, పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి.